మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. సో ఇప్పటివరకు నేను ఏం చేస్తున్నానంటే మెయిన్గా డే 2 అనేది వ్లాగ్ పోస్ట్ అయిపోయింది. సో అది కూలీ హిల్స్ మీరు చూస్తుంటే అది బాగా ఎంజాయ్ చేసినట్టు నేను అనుకుంటున్నాను. డే 2 అయితే బాగుంది. ఎవరెవరైతే చూడలేదో తప్పకుండా చూడండి. నేను ఇక్కడ కార్డ్స్లో కూడా పెడతాను, అది వాచ్ చేయండి. సో ఈరోజు ఈ అజెండా వచ్చేసి ఏంటంటే ఫస్ట్ నా ఎన్ఎస్ అనేది నేను సర్వీస్కి ఇవ్వాలి. ఇప్పటికీ చాలా రోజులు అయిపోయింది, నేను ఆల్మోస్ట్ 3 months అయిపోయింది అనుకుంటా అది బైక్ సర్వీస్కి ఇచ్చి. ఈవెన్ మీరు లాస్ట్ వ్లాగ్లో చూస్తుంటారు, లైక్ ముందు వ్లాగ్లో స్టార్ట్ అవ్వలేక బ్యాటరీ అనేది డెడ్ అయిపోయింది పూర్తిగా. సో దాన్ని రీఛార్జ్ చేయించేకి ట్రై చేసాను, కానీ వాళ్ళు ఏమన్నారు బ్యాటరీ అనేది పోయింది. సో దాన్ని కూడా రీప్లేస్ చేయించాలి. సో ఫస్ట్ రెడీ అయిపోయి మనం షోరూమ్కి అయితే వెళ్ళిపోదాము. అక్కడ చూద్దాం ఈరోజు ఎంత బిల్ వస్తుందో. సో ఇమీడియట్గా మనము గోప్రో దానికి షిఫ్ట్ అయిపోదాం. సో ఇదే అనమాట నేను వాడే ఆయిల్ మోస్ట్లీ. సో ఆల్మోస్ట్ 1.5 year నుంచి మోటల్ 7,100 20W50 ఫుల్ సింథటిక్ ఆయిల్ అనమాట ఇది. సో దీంట్లో నేను చాలా పర్ఫార్మెన్స్ అప్డేట్ అనేది చూశాను. మైలేజ్ కూడా బాగానే వస్తుంది ఇది. నాకైతే ఇది వర్కౌట్ అయ్యింది. సో దీంట్లో ఇప్పుడు మేజర్ చాలా ఏమేమి సర్వీస్ ఉన్నాయి అంటే, ఇక్కడైతే ఇంజన్ ఆయిల్ లీక్ అవుతుంది ఫుల్గా. సో అది ఎందుకు అవుతుందో ఏందో నాకు అసలు తెలీదు. అది కూడా ఒకసారి చేద్దాం మళ్ళీ. సో ఇక్కడ నుంచి సర్వీస్ సెంటర్ అరౌండ్ 2 kilometers ఉంటుంది. సో ఈ స్పేర్ పార్ట్స్ అనేది మోర్ ఓవర్ ఈ టర్మ్స్ అనేది ఫ్యూల్ కిట్ సెట్ ఇవన్నీ మనకి ఇవన్నీ అక్కర్లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను మెయిన్గా చెప్పించింది క్లచ్ కవర్. సో నాకు ఆయిల్ అనేది లీక్ అవుతూ ఉండింది క్లచ్ కవర్ నుంచి, అదొకటి కొత్తది వేయించాను. దాని తర్వాత బ్రేక్స్ ఫ్రంట్ బ్యాక్ 2 పోయినాయి. దాని తర్వాత కోన్ సెట్, ఫ్రంట్ హ్యాండిల్ దగ్గర కోన్ సెట్ ఉంటుంది. దాని తర్వాత సైడ్ ఫేరింగ్ ఒకటి, దాని తర్వాత సైడ్ ఫుట్ రెస్ట్ ఒకటి, అండ్ బ్యాటరీ. మెయిన్గా మీరు లాస్ట్ వీడియోలో నీకు ఫస్ట్లో చూపించాను ఆ బ్యాటరీ అనేది టోటలీ గాన్, లైక్ వారంటీ కూడా అయిపోయింది. ఇట్స్ అరౌండ్ 2022లో నేను ఇచ్చిన బ్యాటరీ, అది కూడా బ్యాటరీ అయిపోయింది. దాని తర్వాత మేజర్ సర్వీస్ కాస్ట్, మళ్ళీ పార్ట్ ఫిట్టింగ్ కాస్ట్ మనకి ఆల్మోస్ట్ షోరూమ్కి వెళ్తే మీకు తెలిసిందే ఇవన్నీ కాస్ట్ అనేది ఇంకా అవుతాయి. ఇవన్నీ మామూలు థింగ్. సో ఇవన్నీ నేను కలుపుకుని 8.5 అయితే నాకు వచ్చింది. నేను మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేసింది అరౌండ్ 12K అట్లా అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేశాను మోస్ట్లీ. బట్ 8.5 ఈజ్ ఎ డీసెంట్ ఫర్ మీ. అండ్ దిస్ ఈజ్ ఎక్స్క్లూడింగ్ ఆయిల్ అనమాట, ఇది ఆయిల్ కాకుండా. ఆయిల్ అనేది నేను ఎట్లా బయట తీసుకున్నాను కాబట్టి ఇట్స్ కాస్ట్ అరౌండ్ 1,300 ఫర్ మీ. 1,300లో మనకి మోటల్ 7,100 20W50 మీకు ఏదైతే ముందు చూపించానో అది 1.5 లీటర్ అనేది నేను తీసుకున్నాను. బికాస్ టాప్అప్కి మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నేను 1.5 తీసుకున్నాను. సో ఇవన్నీ టోటల్ ఓవరాల్గా రౌండ్ ఫిగర్ చేస్తే అరౌండ్ 10K అనేది నాకైతే బడ్జెట్ పడింది ఈసారి సర్వీస్ కాస్ట్కి. ఓకే, ప్రతి డీసెంట్. ఆల్మోస్ట్ 8 years అయిపోయింది బైక్. నాకు తెలిసి 30 to 40 times అనేది సర్వీస్ అయిపోయి ఉంటుంది బైక్కి. సో మనకి రెగ్యులర్గా ఈ క్లచ్ కవర్, ఈ కోన్ సెట్ ఇవన్నీ రెగ్యులర్గా చేంజ్, ఇప్పటి నుంచి కొంచెం రిపేర్స్ అనేది వస్తూ ఉంటాయి, రెగ్యులర్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ చేంజ్ చేస్తూనే ఉండాలి. సో ఇక్కడికైతే నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చేట్టుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. సో నెక్స్ట్ వీక్ అయితే ఆల్మోస్ట్ నాకు తెలిసి బ్లాగ్ ఉండదని అనుకుంటున్నాను. బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు బళ్ళారి డ్యూ టు సమ్ పర్సనల్ వర్క్, ఐఎమ్ గోయింగ్ దే. సో దాని తర్వాత నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్లో కలుస్తాను. టిల్ దెన్, బై బాయ్.